కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నల్గొండ పట్టణ సమీపంలో ఉన్నటి పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా దీపారాధన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి దీపారాధన కార్యక్రమం కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా విసుక వేసే రాళ్ళన జనం కూడా వచ్చి కూడా దీపారాధన చేస్తున్న పరిస్థితి కానీ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే ఛాయా సోమేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరు దగ్గర కూడా వీరందరూ కూడా దీపాలు వెలిగించి కూడా ముక్కులు మొత్తం తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా చాలా వరకు ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మనం చూస్తున్న మొత్తం కూడా అభిషేకానికి దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా వరకు కూడా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే అభిషేకానికి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మామూలు దర్శనానికి మాత్రము త్వరితగతినే అవుతుంది కానీ ఆ లైన్ మాత్రము చాలా పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా ఆ జిల్లా ఎస్పీ కూడా ఆ దంపతులు కూడా వచ్చి కూడా దర్శించుకుంటారని కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్న మొత్తం కూడా ఉదయం నుంచి కూడా 4 గంటల నుంచి కూడా వీరందరూ కూడా దీపారాధన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అక్కడ ఆ ప్లేస్ లేనటువంటి పరిస్థితి కూడా మొత్తం కూడా చుట్టూ కూడా ఆ ప్లేస్ లేని ప్రాంతం క్రమంలో కూడా వీరందరూ కూడా కొద్దిగా బయటికి వచ్చి కూడా ఇక్కడ దీపారాధన కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం కూడా కార్తీక పౌర్ణమి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు వస్తున్న పరిస్థితి పడుతుంది. ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా సపరేటు దానికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం ఏదైతే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఏదైతే ఛాయా సోమేశ్వర ఆలయం కమిటీ చైర్మన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, తదితర అంశాలు తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఈరోజు చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే సుమారు నాకు తెలిసి ఒక 20 నుంచి 30 వేల మంది భక్తులు అయితే ఇప్పటికే తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ యొక్క ప్రాచీన శివాలయానికి రావడం జరిగింది సార్. సాయంకాలానికి సుమారు 1,00,000 దాటే అవకాశం ఉన్నది. సాయంకాలం మనకు అగ్ని సూక్తంతో కూడినటువంటి ఆ యొక్క జ్వాలతోరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ జ్వాలతోరణ కార్యక్రమాన్ని కూడా సుదీర ప్రాంతం నుండి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. మరి వస్తున్న భక్తులకు అనుగుణంగానే ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో మరి అందరు కూడా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. గౌరవ కలెక్టర్ నిర్వహణ ఆదేశానుసారం అన్ని శాఖలు కూడా మాకు కాస్త పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. రుద్రసేన తరపున 4 క్యూ లైన్ల ద్వారా మేము ఏర్పాటు చేసాం సార్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఎవరైనా ఇబ్బంది ఉన్నా, పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా ప్రోటోకాల్ గేట్ నుంచే వాళ్ళని శీఘ్ర దర్శన భాగ్యం కూడా కల్పించాము. కాస్త మహిళా భక్తులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫైర్ నుంచి కూడా మన నల్గొండ మరి అగ్నిమాపక అధికారి గారు కూడా వారి యొక్క సిబ్బంది సేవలు కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇటీవల ఈ కోనేరులోకి శ్వేతనాగు రావడము, ఆ శ్వేతనాగు దర్శనం ఓంకారంలో మనకు 4 ఫీట్ల లోతుల దర్శనం ఇవ్వడం వల్ల కూడా ఇది బాగా ఉమ్మడి రాష్ట్రాల్లో మన మీడియా ముఖంగా బాగా వైరల్ కావడం వల్ల కూడా భక్తులు మేము ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నారు. వారందరూ కూడా పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యం కానీ శానిటేషన్ పూర్తి స్థాయిలో కూడా అందించడం అనేది జరుగుతూ ఉంది. ఆత్మలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. మూల విరాట్కి వాళ్ళు దర్శనాలు చేసుకొని ఇక్కడ కోనేట్లో దీపాలు వెలిగించినట్లయితే ఈ శుభ సందర్భంగా మహిళల యొక్క సౌభాగ్యం కాపాడబడుతుందని చెప్పేసి వాళ్ళకు సకల సుఖాలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఈ రకంగా వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మరి ఈ పరంపర కొనసాగి ఇది భవిష్యత్ తరాలకు అందాలని, అందరూ కూడా సహకరించాలని, సనాతన ధర్మకర్తలు అందరూ కూడా వారసులు ముందుకు నడిచి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకొని మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రముఖులు ఎవరన్నా ఇక్కడికి వస్తున్నారా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే మనకు నల్గొండ గౌరవ ఏఎస్పీ గారు రాముల నాయక్ గారు దర్శించుకున్నారు. ఇప్పుడు నల్గొండ మన ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరి నాగరాజు సార్ కూడా వస్తున్నట్టు ఇప్పుడే సమాచారం అందింది. సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే అబ్బగోని రమేష్ గౌడ్ గారు, మన వైస్ చైర్మన్ గారు, అలాగే ప్రముఖ నాయకులు కూడా వచ్చేస్తూ ఉన్నారు.
ఇటు రెవెన్యూ శాఖ నుంచి కూడా కొందరు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఇప్పటికే స్వామిని దర్శించుకోవడం అనేది జరిగింది. మనం మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా చూసిన పరిస్థితి, పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి. ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందా అనిపిస్తుంది? అంటే సార్ ఇక్కడ ఎక్కువ ఉదయంనే మనకు ఎక్కువ కనిపిస్తుంది. సుమారు ఇప్పుడే చెప్తున్నారు మీడియా మిత్రులు 2 నుంచి 3 కిలోమీటర్లు ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టు కూడా చెప్తున్నారు. మేమైతే బయట చూడలేదు. ఇక్కడ చూస్తున్నటువంటి భక్తులైతే ఇప్పుడు అభిషేకానికి దాదాపు ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దర్శనానికి కూడా ఒక 2 గంటల సమయం పడుతుంది. 3 క్యూ లైన్లు ఇచ్చినా కూడా అంత సమయం పడుతుందంటే మరి భక్తులు కాస్త వేల సంఖ్యలో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కాస్త మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం బట్టి మళ్ళీ సాయంకాలం ఈ ఉపవాసం ఉన్న భక్తులు సాయంకాలం ఎక్కువ వస్తారు. సాయంకాలం ప్రధాన క్రతువు ఉంది. ప్రధాన క్రతువు అయిన అగ్ని సూక్తంతో కూడినటువంటి జ్వాలాతోరణ కార్యక్రమం ఉంది. కాబట్టి అట్టి కార్యక్రమానికి ఉదయం కంటే కూడా ఎక్కువ సాయంత్రం పోటెత్తే అవకాశం ఉంది. ఇప్పుడే గౌరవ ఏఎస్పీ గారికి కూడా కాస్త సిబ్బందిని కూడా పెంచమని కూడా వారిని మా యొక్క రుద్రసేన తరఫున వేడుకోవడం అనేది జరిగింది. సహకరిస్తున్న భక్త మహాశయులందరూ కూడా రుద్రసేన తరఫున మేమంతా స్వచ్ఛంద కార్యకర్తలమే. మేము శివయ్య సేవలో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం తరిస్తున్నాం. మీరందరూ కూడా ముందుకు నడిచి ఏమైనా ఉంటే కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. ఏమైనా చిన్న చితక పొరపొచ్చాలు ఉన్నా కూడా కాస్త పెద్ద మనసు చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి మేము ప్రాధేయపడతా ఉన్నాము. రైట్. మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలామంది కూడా దీపారాధన కార్యక్రమం చేసుకున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లో వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎట్లా ఉంది చేసే ప్రయత్నం కూడా చేద్దాం. మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి. లోకల్ నుంచి వచ్చినాం సార్, ఇప్పుడే వచ్చినాం. ఈరోజు మనం ఛాయా సోమేశ్వర ఆలయం దర్శించుకోవడం చాలా సౌభాగ్యం మనకు. ఈరోజు దర్శనం మంచిగా జరుగుతుంది. ఇక్కడ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్, ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరికీ మంచిగా చేస్తారు. ఇక్కడ రెగ్యులర్గా టైం పట్టొచ్చు ఇంకా దర్శనానికి, హాఫ్ అన్ అవర్ అటు ఇటు పట్టవచ్చు. ఇక రద్దీ ఎక్కువ ఉన్నది కాబట్టి కామన్ జరుగుతూనే ఉంటుంది. కామన్ అది రైట్. ముఖ్యంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉదయం నుంచి తెల్లవారుజామున నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది. సాయంత్రం కూడా మరి ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. పోలీసు అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కూడా దగ్గరుండి కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్తీక పౌర్ణమికి సంబంధించి నల్గొండ పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుండి కెమెరామెన్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.